ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ చూస్తున్నారో అది దట్టు మనకి ప్రీమియం ఎమ్యూనిటీస్తో పాటు మంచి ప్రీమియం కన్స్ట్రక్షన్ గురించి కూడా చూడాలనుకున్నవారు ఒక్కసారి అయితే ఈ ప్రాజెక్ట్కి అయితే విజిట్ చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినా అండి. ఈరోజు మీ ముందుకి ఆదిబట్ల మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ యొక్క కంప్లీట్ వివరాలని శివసార గారిని కూడా అడిగి తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. శివసార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు శివసార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం అండి. సార్ నమస్తే. సార్ బాగున్నారా? సార్ బాగున్నామండి. సార్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే అవసరం లేదు, ఆదిబట్లకి వెళ్తుంటేనే మనకి ప్రాజెక్ట్ కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ టీసీఎస్ పక్కనే ఉంటుంది. టీసీఎస్ పక్కకే, ఇటు పిఎస్ కి పక్కకే ఉంది. సెక్యూరిటీ పరంగా కూడా పోలీస్ స్టేషన్ దగ్గర. అవును, కనెక్టివిటీ పరంగానే సెక్యూరిటీ పరంగానే అన్ని విధాలుగా బాగుంది, కన్వీనియంట్ ఉంటుంది. సార్ ఇది మనకి ఇప్పుడు రోడ్ కనిపించేది ఎన్ని ఫీట్ల రోడ్ సార్? ఇది 100 ఫీట్ రోడ్ అండి. 100 ఫీట్ రోడ్. ఈ 100 ఫీట్ రోడ్ ఆల్రెడీ మనం సెట్ బ్యాక్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసాం. అదే పాయింట్ అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉంది కాబట్టి చాలా మంది కూడా సెట్ బ్యాక్ ఉందా లేదా అనుకుంటారు. ఆల్రెడీ సెట్ బ్యాక్ చేసేసి అదే రోడ్ వైండింగ్ వదిలేసి మనం సెట్ బ్యాక్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసినాము కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఫ్యూచర్ లో ఎక్స్టెన్షన్ లో కూడా మనకు ప్రాబ్లం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదండి. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి సార్? అలాగే మన కంపెనీ నేమ్ కూడా ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ మనం ఇంతకుముందు వీడియో కూడా చేసామండి, బాగా సేల్స్ బాగా అయినాయి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఏంటంటే మార్టిగేజ్ ఫ్లాట్స్ రిలీజ్ అయినా అనమాట. ఓకే, మార్టిగేజ్ రిలీజ్ అయ్యింది అంటే మనకి జిఎస్టీ ఉండదు. అదొక అడ్వాంటేజ్ ఇప్పుడు కస్టమర్ కి, అదొక మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, సో ఇది వచ్చే నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుందండి ప్రాజెక్ట్ వచ్చి. ఓకే, అంటే మనకి ప్రాజెక్ట్ ఫేజింగ్ వచ్చి నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది. వాస్తు ప్రకారంగా ఉంది, వాస్తు ప్రకారంగా కూడా వెస్ట్. ఓకే, అండ్ ఈస్ట్ సైడ్ వచ్చేసరికి 40 ఫీట్ రోడ్ అండి. ఓకే, ఈ నార్త్ సైడ్ వచ్చేసరికి 100 ఫీట్ రోడ్. సార్ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి సార్? RRR సన్రైజ్ అపార్ట్మెంట్. చూసుకోవచ్చండి, మనకి ప్రాజెక్ట్ కూడా మనకి ఆదిబట్లకు వెళ్తుంటే మనకి పిఎస్ దాటంగానే లెఫ్ట్ సైడ్ లోనే మనకు కనబడుతుందండి. మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా అడిగి తెలుసుకున్నాం అండి. సార్ ఇది మనకి ఓవరాల్ ఎన్ని ఎకర్స్ ప్రాజెక్ట్ సార్? 1 ఎకర్ ప్రాజెక్ట్, టోటల్ 93 ఫ్లాట్స్ అండి. 93 ఫ్లాట్లు. ఓకే, దీంట్లో మార్టిగేజ్ ఫ్లాట్స్ ఓన్లీ 15 ఫ్లాట్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనకి సేల్ కి వచ్చిన 15 ఫ్లాట్స్ ఏ ఫేజింగ్ లో అవైలబుల్ ఉన్నాయి సార్? 3 ఫేజింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి, ఈస్ట్, వెస్ట్, నార్త్. ఓకే, ఎమ్యూనిటీస్ కూడా అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి, లైక్ జిమ్ కావచ్చు, ఇండోర్ గేమ్స్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఏరియా, అన్ని ఎమ్యూనిటీస్. ఇది లేదు ఇది ఉన్నట్టు కాదు, అన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చినాం. సార్ ఇందులో మనకి మన బ్యాంకెట్ హాల్ వచ్చిందా సార్? వచ్చిందండి. ఎంత కెపాసిటీ సార్ అది? మీకు 150 to 200 మెంబర్స్ అకామిడేట్ కావచ్చు. ఎక్సెప్ట్ మ్యారేజ్, ఇట్లా పెద్ద పెద్ద ఫంక్షన్ కాకుండా అన్ని చేసుకోవచ్చు. సార్ ఇందులో మనకి ఎంత సేఫ్టీ నుంచి ఎంత సేఫ్టీ వరకు అవైలబుల్ ఉన్నాయి సార్? దీంట్లో మనకు వచ్చేసి 2 and 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఓకే, 2 BHK వచ్చేసి మనకి 1242 స్క్వేర్ ఫీట్ నుంచి ఉంది. ఓకే, 1242, 1252, 1276 ఇట్లా కస్టమర్ కి రిక్వైర్మెంట్ బట్టి మనకి సైజెస్. 3 BHK వచ్చేసరికి 1600 స్క్వేర్ ఫీట్ నుంచి ఉందండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే స్పీషియస్ చూస్తున్నారు, బర్త్డే ఫ్రెండ్లీ అనుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే కొంచెం లగ్జరీ చూస్తున్నారు కదా, సో మనము 1600 నుంచి కన్స్ట్రక్షన్ చేసినాం అనమాట. 1668, 1700 వరకు కూడా ఉందండి. ఓకే, ఇప్పుడు మనం ఇందులో నుంచి ఒకసారి ఫ్లాట్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గార్డెన్ ఏరియాలో ఉన్నామండి. చూసుకోవచ్చు, గార్డెన్ ఏరియా మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఈ ప్రాజెక్ట్కి మెయిన్ అడ్వాంటేజ్ కూడా చెప్పాలంటే అండి, ఈచ్ ఫ్లాట్ కూడా మనకి మంచి వెంటిలేషన్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే అండి ప్రాజెక్ట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి సి షేప్లో ఉంటుంది. చూసుకోవచ్చు, ఇప్పుడు మనం మల్టీపర్పస్ కోర్ట్ దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి టెన్నిస్ బాల్ కోర్టు, అలాగే మనకి వాలీబాల్ అండ్ మనకి షటిల్ కోర్ట్ కూడా అండి. చూసుకోవచ్చు, మంచిగా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి స్విమ్మింగ్ పూల్ కూడా చూసుకుందామండి. ఈ స్విమ్మింగ్ పూల్ కూడా చూసుకున్నట్టయితే మనకి కిడ్స్ స్విమ్మింగ్ పూల్తో పాటు మనకి ఎల్డర్ స్విమ్మింగ్ పూల్ అన్నది కూడా రావడం జరిగింది. అలాగే అండి ఇక్కడ చూసుకున్నట్టయితే వాష్రూమ్స్ అండ్ మనకి వాష్ అవర్ గురించి కూడా సపరేట్గా స్పేస్ అన్నది కూడా కేటాయించారు. ఇప్పుడు మనం ఒకసారి జిమ్ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జిమ్లోకి వచ్చాము. జిమ్ కూడా చూసుకోవచ్చు, మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఇందులో కూడా మనకి సపరేట్గా వాష్రూమ్స్ అన్నది కూడా రావడం జరిగింది. ఒకసారి ఓవరాల్గా జిమ్ కూడా చూసుకుందామండి. అలాగండి ఇప్పుడు మనం ఇండోర్ గేమ్స్ కూడా చూసుకుందామండి. ఇక్కడ మనకి టేబుల్ టెన్నిస్తో పాటు స్నూకర్ కానీ, క్యారమ్స్ కానీ, ఇంకా నంబర్ ఆఫ్ ది గేమ్స్ అనేవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. అలాగే మనకి బడ్జెట్లో చూసుకున్నట్టయితే మంచి ఎమ్యూనిటీస్ అనేవి కూడా వచ్చినాయండి. లైక్ మనకి చూసుకోవచ్చు, ఇప్పుడు ఇండోర్ గేమ్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒకసారి బ్యాంకెట్ హాల్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం బ్యాంకెట్ హాల్లో ఉన్నామండి. బ్యాంకెట్ హాల్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. అంతకన్నా ముందు ఒకసారి డయాస్ కూడా చూసుకుందామండి. ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఏవైనా కూడా మనకి కంఫర్టబుల్గా సరిపోతుంది. రీసెంట్గానే చూసుకున్నట్టయితే కార్తీక పూర్ణమి రోజు కూడా ఇక్కడ మంచి సెలబ్రేషన్ అని కూడా చేసుకున్నారండి. ఒకసారి ఓవరాల్గా మన బ్యాంకెట్ హాల్ కూడా చూసుకోవచ్చు. కంఫర్టబుల్గా అయితే మనకి 150 నుంచి 200 మెంబర్స్ కెపాసిటీ అయితే ఈజీగా సరిపోతుంది. దీనికి కూడా మనకి సపరేట్గా వాష్రూమ్స్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు ఓవరాల్గా మనము ఎమ్యూనిటీస్ అన్నీ కూడా చూసుకున్నాం కదండి. ఇందులో నుంచి మనం ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి.
అయితే అండి మనకి ఈ ఫ్లాట్లో చూసుకున్నట్టయితే ఇంకో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే అండి మనకి ప్రైవసీ గురించి కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. ఇక్కడ మనకు ఒక ఫ్లాట్ వచ్చింది కదా, అక్కడ కూడా మనకు ఒక ఫ్లాట్ వస్తుందండి. మనకి ఆపోజిట్ డోర్స్ అయితే ఉండవండి. మనకి ఇండిపెండెంట్ హౌస్ ఏ విధంగా ఉంటుందో మనకి ఆ విధంగా ప్రైవసీ అనేది కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్లాట్ కూడా చూసుకునే ముందు ఒకసారి కారిడార్ స్పేస్ కూడా చూసుకుందాం అండి. మనకి 6.5 ఫీట్లు ఉంటుంది. అలాగే మనకి స్టేర్ కేస్ కూడా చూసుకోవచ్చు. 3 స్టేర్ కేసెస్తో పాటు మనకి 3 లిఫ్ట్స్ అనేది కూడా రావడం జరిగిందండి. ముందు ఒకసారి స్టేర్ కేస్ చూసుకుందాము. స్టేర్ కేస్ వచ్చేసి మనకి 5 ఫీట్ మనకి విడ్త్ ఉంటుందండి. ఓవరాల్గా 2 స్టేర్ కేసెస్ చూసుకున్నట్టయితే మనకి 10 ఫీట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ఉంటుంది. ఓవరాల్గా మనకి 3 స్టేర్ కేసెస్తో పాటు 3 లిఫ్ట్స్ కూడా వచ్చినాయండి. ఇప్పుడు మనం ఒకసారి డక్ ఏరియా కూడా చూసుకుందాం అండి. డక్ ఏరియా కూడా మనకి 6.5 ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి మల్టీప్లెక్స్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అలాగే మనకి గ్రాసరీ స్టోర్స్కి కానీ, బ్యాంక్స్కి కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అలాగే ఎంప్లాయ్మెంట్ జోన్ కానీ అన్నిటి కూడా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అతి సమీపంలో ఉంటుందండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ కూడా చూసుకుందాము. ఇది వచ్చేసి అండి మనకి 1250 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి సింహద్వారం వచ్చేసి పడమర వాయువులో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి హాల్ కూడా చూసుకున్నాం అండి. డబుల్ వెట్టిఫైడ్ టైల్స్ అయితే వేశారు. ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ అన్ని కూడా శివసార్ గారు కూడా చెప్పారు అండి, మార్టిగేజ్ రిలీజ్ అయినటువంటి ఫ్లాట్స్ కాబట్టి మనకి GST కూడా ఉండదండి. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి హాల్ కూడా చూసుకున్నాము. మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ టీవీ యూనిట్ అనేది కనుక మీరు డిజైన్ చేసుకున్నట్టయితే మీ యొక్క చాయిస్ తోట మంచి లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హాల్ వచ్చేసి ఎల్ షేప్లో సోఫా సెట్ కూడా వేసుకున్నా కూడా టీవీ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ఫాల్ సీలింగ్ అయితే ఉండదు. ఫాల్ సీలింగ్ కానీ ఇంటీరియర్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేయించుకున్నప్పుడు ఫ్లాట్ వచ్చేసి ఇంకా చాలా అందంగా లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం హాల్లో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీకు హాల్ సపరేట్గా కావాలనుకున్నట్టయితే ఇక్కడ మీరు ఆర్చ్ అన్నది కూడా డిజైన్ చేసుకోవచ్చు. అలా డిజైన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం డైనింగ్ ఏరియాలో కూడా మనం ప్లానింగ్ చేసుకోవచ్చు. కంఫర్టబుల్గా అయితే ఒక 4 to 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ కూడా కేటాయించారండి. ఇక్కడ ముందుగా ఒకసారి కామన్ వాష్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. కబోర్డ్స్ కూడా చూసుకోవచ్చు అండి, వెస్ట్రన్ కబోర్డ్స్. కింద చూసుకున్నట్టయితే యాంటీ స్కిడ్ టైల్స్, అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. బెడ్రూమ్స్ కూడా చూసుకునే ముందు ఒకసారి కిచెన్ కూడా చూసుకున్నాం అండి. కిచెన్ వచ్చేసి మనకి ఆగ్నేయంలో ఉంటుంది. మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఒకవేళ హాల్లో మీకు డైనింగ్ ఏరియా వద్దనుకున్నట్టయితే కిచెన్లో కూడా మీరు ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. ఇది కిచెన్ కమ్ మనకి డైనింగ్ ఏరియాలో కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ కూడా వేసుకోవచ్చు అండి. కంఫర్టబుల్ ఇక్కడైతే 4 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు హాల్లోనే కనుక మీరు డైనింగ్ ఏరియా ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఈ కిచెన్లో మీరు ఐలాండ్ కిచెన్ అనేది కూడా ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే ఎల్ షేప్లో ఉంటుంది. బ్లాక్ గ్రానైట్ అయితే వేసారండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. దక్షిణ ఆగ్నేయంలో వెంటిలేషన్ పరంగా విండో. ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ట్యాప్తో పాటు మనకి ప్లగ్ పాయింట్ అనేది కేటాయించారండి. ఇది వచ్చేసి మనకి ట్యాప్. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అండి, వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది. గార్డెన్ ఏరియా ఇదంతా కూడా కనబడుతుంది. మనకి ఈస్ట్ సైడ్ కూడా రోడ్ ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్ గురించి కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. అలాగే అండి కింద మొత్తం కూడా మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే వేశారండి. మంచి పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటనే 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ వచ్చేసండి 1250 SFT అని చెప్పుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి 2 BHKలో ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి, ఈ మాస్టర్ బెడ్రూమ్లో కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అనేది కూడా మిగులుతుంది. అలాగే మనకి ఈచ్ రూమ్లో కూడా చూసుకున్నట్టయితే మనకి AC పాయింట్స్తో పాటు మనకి టీవీ పాయింట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి వార్డ్రోబ్స్ ఇదంతా కూడా చేసుకోవచ్చు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఈ వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి, మంచిగా స్పేషియస్గా ఉంటుంది. వెస్ట్రన్ కబోర్డ్స్ అయితే రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి విండో కూడా చూసుకోవచ్చు అండి. మనకి స్లైడర్ విండోస్ రావడం జరిగింది. ఇప్పుడు మనము ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనం ఏవైతే ఫ్లాట్స్ చూస్తున్నామండి, మనకి మార్టిగేజ్ రిలీజ్ అయిన ఫ్లాట్స్ అని చెప్పుకున్నాం కదండి. ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయండి. అలాగే ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చాము. ఇందులో కూడా మనకి కావాలనుకున్నట్టయితే 5/6 మంచిగా అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మనకి స్లాబ్ హైట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా ఇదంతా కూడా చేయించుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి ఈశాన్యంలో ఉన్నటువంటి ఫ్లాట్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్యంలో మనకి వెంటిలేషన్ పరంగా విండో, తూర్పు ఈశాన్యంలో చూసుకున్నట్టయితే బాల్కనీ వచ్చిందండి. ఇక్కడ మనకి ప్రతి ఫ్లాట్ కూడా వెంటిలేషన్ బాగుంటుందండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. కొంచెం ఇప్పుడు కెమెరాలను అయితే మనకి లైటింగ్ అయితే జస్టిఫై చేయదండి. లైటింగ్స్ కానీ కలర్స్ కానీ ఇదంతా కూడా మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు అండి. మీరు ఎగ్జాక్ట్ లొకేషన్కి రావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న శివసార్ నెంబర్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి కూడా మనం ఓవరాల్గా వ్యూ కూడా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. ఆ కొబ్బరి చెట్ల నుంచి మనకి ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ ఉంటుంది ఈ లాన్ పక్కకే. ఇప్పుడు మనం 1250 SFTలో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి 3 BHK ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 BHK ఫ్లాట్ కూడా చూసుకునే ముందు ఒకసారి అడ్వాంటేజ్ కూడా చూసుకుందాం అండి. 3 BHKకి అడ్వాంటేజ్ ఏముందన్నది. ఇక్కడ వరకు కూడా కారిడార్ స్పేస్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ స్పేస్ లా కూడా వాడుకోవచ్చు అండి. ఇక్కడ మనకి సేఫ్టీ గ్రిల్స్ కనుక చేసుకున్నట్టయితే
అలాగే మనకి కారిడార్ స్పేస్ ఆల్రెడీ కూడా చెప్పుకున్నా కదండి 6.5 feet వరకు కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసండి ఈస్ట్ ఫేజింగ్లో 1668 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంకో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే అండి ఇవి వచ్చేసి మనకి 3 BHK అన్నీ కూడా మనకి కార్నర్ ఫ్లాట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి ఈస్ట్ అని చెప్పుకున్నాం కదండి, మనకి నార్త్ సైడ్ అయితే మెయిన్ రోడ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం అండి. ఈ 3 BHK ఫ్లాట్లో మనం ఒకసారి హాల్ కూడా చూసుకుందాం అండి. మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడనైతే మనకి చూసుకున్నట్టయితే టీవీ యూనిట్, వెంటిలేషన్ పరంగా విండో, వచ్చినటువంటి సింహోద్వారం చూసుకున్నట్టయితే తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి కార్నర్ ఫ్లాట్స్ ఉంటాయండి 3 BHKలో వచ్చేసి. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి మంచి స్పేషియస్గా డైనింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. కంఫర్టబుల్గానైతే ఒక 6 seater డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ కూడా ఉంటుందండి. ఇందులో కూడా మనకి ఒక కామన్ వాష్రూమ్ కూడా వచ్చింది. అన్నీ కూడా మనకి వెస్ట్రన్ కబోర్డ్స్ తోటి రావడం జరిగిందండి. రెడీ టు మూవ్ ఫ్లాట్స్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే కింద మొత్తం యాంటీస్కిడ్ టైల్స్, ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ వచ్చిందండి. అలాగే వెంటిలేషన్ పరంగా విండో, పడమర వాయువులు ఉంటుంది. ఇప్పుడు ఇందులో నుంచి మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకున్నాం అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా మనకి డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇదంతా కూడా పెట్టుకోవడానికి ఇంకా చాలా స్పేస్ కూడా ఉంటుంది. ఇక్కడ వైపు టీవీ యూనిట్, పడమర నైరుతిలో వెంటిలేషన్ పరంగా విండో. ఈ విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి యూపీవీసీ విండోస్ అండి, స్లైడింగ్ డోర్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఒకసారి వాష్రూమ్లో చూసుకున్నాము. కింద మొత్తం కూడా చూసుకోవచ్చు అంటే యాంటీస్కిడ్ టైల్స్, అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. వెస్ట్రన్ కబోర్డ్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం అండి. ఈ 3 BHKకి వచ్చేసండి 2 బెడ్రూమ్స్కి అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయండి. మనకి ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్కి అయితే వాష్రూమ్ అయితే ఉండదు, కామన్ వాష్రూమ్ అయితే యూటిలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ బెడ్రూమ్ని మీరు కావాలనుకున్నట్టయితే గెస్ట్ బెడ్రూమ్ లాగా కానీ లేదంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా కూడా మీరు ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఉత్తర వైపు విండో, అవుట్ సైడ్స్ వాల్స్ అన్ని కూడా చూసుకోవచ్చు అండి. మనకి 9 inches వాల్స్ అనేది కూడా రావడం జరిగింది. ఎక్కడ కూడా మనకి కన్స్ట్రక్షన్లో అయితే క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. అలాగే ఏంటిది ఇందులో మనకి 3 BHK అని చెప్పుకున్నాం కదండి. థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకున్న ముందు ఇక్కడ మనకి మంచి స్పేషియస్ బాల్కనీ కూడా వచ్చిందండి. ఒకసారి అది కూడా చూసుకున్నాము. డోర్స్ చూసుకున్నట్టయితే యూపీవీసీ డోర్స్ అండి. ఒకసారి బాల్కనీ ఏరియా కూడా చూసుకున్నాము. ఇప్పుడు చూసే 3 BHKకి వచ్చండి. ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా అండి. ఒకసారి ఓవరాల్గా చూసుకోవచ్చు అండి. మనకి రోడ్ వ్యూ ఉంటుంది. సరౌండింగ్స్లో కూడా చూసుకోవచ్చు అండి. నంబర్ ఆఫ్ ది పీజీస్ అనేవి కూడా మనకి ఇక్కడ అతి సమీపంలో ఉన్నాయండి. ఒకవేళ మీరు ఇదే విధంగా మీరు రెంటల్ గురించి ప్లానింగ్ అనేది కూడా చేసుకున్నట్టయితే 25,000 వరకు రెంట్ అన్నది కూడా రావడం జరుగుతుంది. వేరే మనకి 2 BHKకి చూసుకున్నట్టయితే 19,000 to 20,000 రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాము. ఇది వచ్చేసి మనకి ఈశాన్యంలో ఉంటుంది. ఇందులోనైతే మనకి 5/6 మంచం అయితే ఈజీ వచ్చేస్తుంది. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్యంలో విండో, అలాగే మనకి తూర్పు ఈశాన్యంలో విండో 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు ఓవరాల్గా మనము బెడ్రూమ్స్, డైనింగ్ ఏరియా అండ్ హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాము. కిచెన్ వచ్చేసరికి మనకి తూర్పు ఆగ్నేయంలో రావడం జరుగుతుందండి. చూసుకోవచ్చు కంఫర్టబుల్గానైతే ఒక 2 to 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకునేది వీలు ఉంది. హౌస్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి 25 టైల్స్ అయితే వేయడం జరిగింది. అలాగే ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి ఎల్ షేప్లో ఉంటుంది. అలాగే బ్లాక్ గ్రానైట్ అనేది వేయడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి మైక్రోవేవ్ ఓవెన్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి మనకి సపరేట్గా ప్లాట్ఫామ్ కూడా కేటాయించిందండి. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అండి. చూసుకోవచ్చు కింద కూడా మనకి యాంటీస్కిడ్ టైల్స్ వేయడం జరిగింది. అలాగే ఒకసారి డక్ ఏరియా కూడా చూసుకున్నామండి. మనకి 6.5 feet వరకు కూడా రావడం జరిగింది. అలాగే మనకి కిచెన్లోనైతే పూజ గది రాలేదు కదండి. ఇక్కడ ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు పూజ గది ఎక్కడ ప్లానింగ్ చేసుకున్నారు అన్నది కూడా మీకు ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది కదండి. టీవీ యూనిట్ పక్కకి ఇక్కడ మనకి పూజ గది అనేది కూడా ప్లానింగ్ చేసుకున్నారండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ కూడా ఓవరాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కార్ పార్కింగ్ ఏరియా కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం కార్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే 2 BHKకి వచ్చేసి మనకి సింగిల్ కార్ పార్కింగ్ రావడం జరుగుతుంది. వేరే మనకి 3 BHKకి చూసుకున్నట్టయితే 2 కార్ పార్కింగ్స్ రావడం జరుగుతుంది. ఓవరాల్గా వచ్చేసి మనకి 93 ఫ్లాట్స్ కదండి. ఇప్పుడు మనం చూస్తే పార్కింగ్ ఏరియా వచ్చేసి -1లో ఉంటుందండి. అలాగే మనకి -2లో కూడా మనకి పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్టయితే 24/7 కూడా సెక్యూరిటీ గార్డ్ కూడా అవైలబుల్ ఉన్నారండి. ఎగ్జిట్ అండ్ ఎంట్రీ కూడా మనకి వేరు ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి మనకి ఎంట్రీ అండి. అలాగే మనకి ఎగ్జిట్ కూడా మనకి సపరేట్గా ఉంటుంది. అలాగే 24/7 కూడా సీసీ కెమెరాస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. పవర్ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్టయితే 24/7 కూడా మనకి పవర్ బ్యాకప్ ఉంటుంది. యాజ్ పర్ మనకి HMDA నామ్స్ ప్రకారంగా మనకి ఎలాంటి ప్రికాషన్స్ కావాలో అన్ని ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. లైక్ మనకి చూసుకున్నట్టయితే సెక్యూరిటీ పరంగా, అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్న కూడా ఫైర్ సేఫ్టీ గురించి మనకి ప్రికాషన్స్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ప్రైస్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా శివ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి.
సార్ ఇప్పుడు మనం ఫ్లాట్ కూడా చూసినాం సార్. మనకి ఓవరాల్గా మళ్ళీ ఎంత షిఫ్ట్ నుంచి ఎంత షిఫ్ట్ వరకు ఉందో ఒకసారి చెప్పండి సార్. మనకి దీంట్లో టోటల్ 1 acre ప్రాజెక్ట్ అండి. ఓకే. 93 ఫ్లాట్స్, ఓకే. 2 BHK అండ్ 3 BHK అపార్ట్మెంట్స్. 2 BHK వచ్చేసి 1242 స్క్వేర్ ఫీట్ నుంచి ఉంది, వేరేజ్ 3 BHK 1600 స్క్వేర్ ఫీట్ నుంచి ఉంది. ఓకే సార్. ఇందులో మనకి యూడిఎస్ ఎంత వస్తుంది? అన్డివైడెడ్ షేర్ 2 BHK అయితే మనకి 43 నుంచి 45 స్క్వేర్ యార్డ్స్ మొదలు వస్తుంది. ఓకే. ఇక్కడ గజం రేట్ ఏంటంటే 80,000 90,000 నడుస్తుంది. మనకి కమర్షియల్ ఇది యాక్చువల్లీ కమర్షియల్. రెసిడెన్షియల్ రేట్ వేసుకున్నా కానీ 70-80,000 అయితే తక్కువ లేదు. ఓకే. దానివల్ల 3 ఎంత వస్తుంది సార్? 3 BHK మీకు 55 స్క్వేర్ యార్డ్స్ నుంచి 60 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది. మంచి యూడిఎస్ వస్తుంది సార్. మంచి యూడిఎస్ వస్తుంది. ఇన్ కేస్ ఫ్లాట్ తీసుకున్నా కానీ 70 to 75% ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. ల్యాండ్కే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవును. సో ఓన్లీ 35% కన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇది మేజర్ పాయింట్ మన ప్రాజెక్ట్ కి వేరే ప్రాజెక్ట్స్ కి. ఈ కంపారిజన్ లో చూసుకుంటే సార్ నాకు ఫస్ట్ థింగ్ నచ్చేది ఏంటంటే మనది కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది సెకండ్ షూట్ ఇది. అవునండి. ఒకసారి కన్స్ట్రక్షన్ గురించి కొత్త వ్యూవర్స్ కి కూడా చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ అయితే ద బెస్ట్ అండి కన్స్ట్రక్షన్. ఓకే. మనం సాలిడ్ బ్రిక్ వాడినాము, బ్రిక్స్ కూడా, శాండ్ కూడా రివర్ శాండ్ వాడినాం. ఓకే. సో మెటీరియల్ కూడా అన్ని క్వాలిటీ. శానిటరీ ఏం యూజ్ చేసింది సార్? హిండ్వేర్, పారివేర్. ఓకే సార్. ఇప్పుడు మీరు రెడీ టు మూవ్ అన్నారు కదా, దీనికి మనకి ఓసీ కూడా వచ్చేసింది కదా, జిఎస్టీ అయితే లేదు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిందండి, కాబట్టి మీకు కస్టమర్ కి జిఎస్టీ కూడా ఉండదు. అదొకటి బెస్ట్. అది అక్కడ మీకు 2 to 3 lakhs వరకు సేవ్ అవుతుంది. ఓకే సార్. ఇది ఇప్పుడు మనకి ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది? ఇది ఆదిబట్ల మున్సిపాలిటీ అండి. టీసీఎస్ కి వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 200 meters. మన అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ టీసీఎస్ ఉంటుంది. సార్ ఇక్కడ నుంచి మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి చెప్పండి సార్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఓవరాల్గా అన్నీ ఉన్నాయండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, ఇండస్ వ్యాలీ, మాస్టర్ మైండ్స్, నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయండి. స్కూల్స్, కాలేజెస్ అంటే ఇప్పుడు మీరు సాగర్ హైవేలో ఇంజనీరింగ్ కాలేజెస్. సార్ ఇప్పుడు మన సాగర్ హైవే అన్నారు కదా, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 కిందకి వస్తుంది మనకి బొంగళూరు. ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? 2 kilometers వస్తుందండి. ఇక్కడ నుంచి మనకి 2 kilometers బొంగళూరు వస్తుంది. సార్ ఇంకా మనకి అదర్ కనెక్టివిటీస్ ఏమున్నాయి? అదర్ కనెక్టివిటీస్ అంటే మీకు ఓవరాల్ ఇన్నోర్ లో అవుతాం మనం. ఓకే. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ కి దగ్గర. ఓకే. ఎయిర్పోర్ట్ కి జస్ట్ 18 kilometers అవుతుంది. ఓకే. ఆదిబట్ల బస్ స్టాప్ అంటే మీకు 2 kilometers. ఎగ్జిట్ నెంబర్ 13 తుక్కు కూడా. ఓకే. ఈ ఏరియాస్ కి మొత్తం నియర్ బై ఉంటామండి. ఓఆర్ఆర్ 13 ఎగ్జిట్ నెంబర్ 13 వచ్చేసి రావిరాలు వచ్చేసి అక్కడ నుంచి మనకి 330 feet రేడియల్ రోడ్ మనకి 4 city వరకు కూడా మనకి కలుస్తుందండి. అది కూడా మనకి అతి దగ్గరలోనే ఉంటుంది సార్. ఇక్కడ మనకి కేన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి దగ్గరనే అవుతాయి కదా. ఇప్పుడు టీసీఎస్ అయితే పక్కన టాటా ఏరోస్పేస్. ఓకే. దెన్ మనకి కేన్స్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి కంపెనీ ఉంది 200 acres లో. దాని తర్వాత ఫాక్స్కాన్, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీసు. అంటే మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఫ్యాబ్ సిటీ కూడా ఉంది. అవును. ఇక్కడ నుంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఒకటి, ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ జోన్ ప్లస్ కనెక్టివిటీస్ ఒకటి, అన్ని కూడా బాగున్నాయి. అన్నిటికీ కన్వీనియంట్ ఉందండి. ఇంకోటి హైలైట్ ఏంటంటే సార్ మనకి రోడ్కే ఉంది ప్రాజెక్ట్ కూడా. ప్రాజెక్ట్ రోడ్కి ఉంది కాబట్టి రెంటల్ కూడా కంపారిటివ్లీ రెంటల్ ఎక్కువ వస్తుందండి. ఓకే సార్. ఇక్కడ మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? ప్రైస్ అయితే మనం 4,600 చెప్తున్నాం. 4,600 ఫిక్స్డ్ సార్? నెగోషియబుల్? నెగోషియబుల్ ఉంటుందండి. ఓకే సార్. మనకి లోన్ ఎంత పర్సెంటేజ్ వరకు వస్తుంది? మనకి 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. ఓకే. అన్ని మేజర్ బ్యాంక్స్ తో టైఅప్ ఉంది. ఓకే. లైక్ హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు. అంటే ఎనీ బ్యాంక్ లో కూడా మనకి కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అవునండి. అప్ టు 90%, 80 to 90% సపోర్ట్ చేస్తుందండి. ఎందుకంటే మనది హెచ్ఎండి రెరా అప్రూవ్డ్ కాబట్టి. ఓకే. 80 to 90% ప్రొఫైల్ బాగుంటే 90% కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి మిగతా ఏ డౌట్స్ ఉన్నా కూడా శివ సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలనుకున్నా కూడా ఇది ఒక మీకు ల్యాండ్ మార్క్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. మనకి టువర్డ్స్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి టీసీఎస్కి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లోనే పోలీస్ స్టేషన్ దాటగానే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందండి. ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలన్నా కూడా శివ సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్న కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించాల్సింది కోరుకుంటున్నానండి. అలాగండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ చూస్తున్నారో అది దట్టు మనకి ప్రీమియం ఎమ్యూనిటీస్తో పాటు మంచి ప్రీమియం కన్స్ట్రక్షన్ గురించి కూడా చూడాలనుకున్నవారు ఒక్కసారి అయితే ఈ ప్రాజెక్ట్కి అయితే విజిట్ చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మచ్.